Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా మన సిలబస్లో భాగంగా 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని మనం గమనిస్తే ఇందులో మొదటి పాఠం లైఫ్ ప్రాసెసెస్ అంటే బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవక్రియలు అంటారు. ఓకేనా, జీవక్రియలు. ఈ జీవక్రియల్లోని మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే రవాణా, లేదా దాన్నే ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ట్రాన్స్పోర్టేషన్. అంటే మానవ శరీరంలో రక్తం మరియు వివిధ రకాల పదార్థాలు ఎలా రవాణా అవుతాయని మన యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా హార్ట్ యొక్క ఫంక్షన్స్ అంటే విధులు అంటారు, తెలుగులో డిస్కస్ చేసాం. మీకు తెలుసు, హృదయంలో గదులు అంటే ఇంగ్లీష్లో ఛాంబర్స్ అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో ఛాంబర్స్ అని చెప్పి పిలుస్తారు. సో 2 రకాల ఛాంబర్స్ ఉంటాయి. ఒకటోది ఏంటంటే ఆరికల్స్ అంటారు. ఆరికల్స్ అంటే కర్ణికలు అని అర్థం. ఓకేనా. రెండోది ఏంటి? వెంట్రికల్స్ అంటారు. రెండోది ఏమంటారు? వెంట్రికల్స్ అంటే ఏంటంటే తెలుగులో జఠరికలు అని చెప్పి అంటారు. వెంట్రికలు కాదు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఒక షార్ట్ కట్ నేర్చుకుందాం మనం. ఇగోండి, నేను ఇక్కడ రాస్తున్నాను, చే అని రాస్తున్నాను. ఓకేనా, చే. తర్వాత ఊ అని రాస్తున్నాను. తర్వాత సా అని రాస్తున్నాను. తర్వాత పా అని రాస్తున్నాను. ఓకేనా. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో ఇక్కడ ఆ కోడ్ మరొకసారి నీట్గా రాద్దాం. ఓకేనా. సో మొదటిగా చే అని రాస్తున్నాను, రెండోది ఊ అని రాస్తున్నాను, మూడోది సా అంటున్నాను, నాలుగోది కీ అంటున్నాను. ఓకే, ఇలా కొన్ని కీవర్డ్స్ రాశాను. ఓకేనమ్మా. సో చూడండి, చేవు సపాకి అనేది ఇది కీవర్డ్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. చేవు సపాకి దగ్గర మొదటి దానికి 2 ఇస్తున్నాను, రెండోది 3 ఇస్తున్నాను, మూడోది 3, తర్వాత 4, తర్వాత 4. అంటే ఇక్కడ మొదటిగా మనం చేకి 2, ఊకి 3, సాకి 3, పాకి 4, కీ అనేదానికి 4. నన్ను ఇక్కడ చే అంటే చేపలు. ఓకేనా. ఊ అంటే ఏంటంటే ఉభయ చరాలు అంటే నీటిలో మరియు నేల మీద నివసించే జీవులు. సా అంటే సరీసృపాలు. ఓకే, సా అంటే ఏంటి? సరీసృపాలు అంటే ప్రాకే జంతువులు. ఈ పాము, అదేవిధంగా మొసళ్ళు ఉంటాయి కదా, బల్లులు, ఇవన్నీ కూడా సరీసృపాలు అంటారు. తర్వాత పా అంటే పక్షులు. ఏంటండి? పక్షులు. కీ అంటే ఏంటి? క్షీరదాలు అంటే ఏంటి? మిల్క్ గివింగ్ యానిమల్స్, పాలిచ్చి పెంచే జీవులు ఏవైతే క్షీరదాలు అంటారు. వీటిల్లో ఉన్నటువంటి హృదయంలో గదుల సంఖ్య అర్థమైంది మీకు ఇప్పుడు. సో చేపల్లో గదుల సంఖ్య అంతే ఎంత? 2 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మరొకటి డిస్కస్ చేద్దాం, ఇంగ్లీష్లో మరి మాట్లాడదాం. ఇక్కడ చేపలు అంటే బయాలజీలో పైసెస్ అంటారు, లేదా ఫిషెస్ అంటారు. మరి ఇది ఎలా గుర్తుపెట్టు? ఇది కూడా అంతే, PARAM అని గుర్తుపెట్టుకోండి. 23344. ఓకే. పి అంటే పైసెస్కి ఇంకొక పేరు ఏంటంటే ఫిషెస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫిషెస్. ఊ అంటే ఉభయచరాలు అన్నాం కదా, ఉభయచరాలు అంటే యాంఫీబియన్స్. ఏంటన్నా? యాంఫీబియన్స్. ఓకే. PAR అంటే రెప్టైల్స్ అంటే పాకే జంతువులు. ఓకే. తర్వాత పరం, PAREM అన్నాం కదా. ఏ అంటే ఏవ్స్ అన్నా బర్డ్స్ అన్నా ఒకటే. ఓకేనా. బర్డ్స్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి? 4 గదులు ఉన్నాయి కదా. లాస్ట్ మ్యామల్స్ అన్నాం. మ్యామల్స్ అంటే క్షీరదాలు, MAMMALS, మ్యామల్స్, క్షీరదాలు, 4 గదులు. ఓకేనా. సో హృదయంలో గదుల సంఖ్య మనకి ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రివిజన్ చేసే పరిస్థితి వస్తే కనుక అప్పుడు మనం కన్ఫ్యూజ్ లేకుండా ఈ ఏరియాస్ని మనం సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఏంటి? 23344. గమనిక ఏంటంటే ప్రాకే జంతువులు అంటే రెప్టైల్స్ కదా. ఓకేనా. లేదా సరీసృపాలు కదా. వీటిలో సరీసృపాల్లో మనకి ఎన్ని గదులు అన్నా? 3 గదులు అన్నా. కానీ మొసలి అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, మొసల్లో మాత్రం మన గదుల సంఖ్య 4 అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మొసలు అనేది పూర్తిగా అభివృద్ధి చెందిన జీవి కాబట్టి మొసల్లోనే 4 గదులు ఉంటాయి. ఓకేనా. అది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టు, హృదయంలో గదుల సంఖ్య అనేసరికి ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి, హృదయంలో గదులు అనేసరికి ఒకటోది ఆరికల్స్ అంటారు. ఆరికల్స్ లేదా ఏట్రియా అంటారు. ఓకేనా.
లేదా కర్ణికలు అంటారు. మానవ శరీరంలో ఉన్నటువంటి హృదయంలో గదుల సంఖ్య 4. ఓకే, మన మ్యామల్సే కదా, క్షీరదాలే కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆరికల్స్ అనేవి ఎప్పుడు కూడా ఇవి స్వీకరణ గదులు అంటారు. వీటిని ఇంగ్లీష్లో రిసీవింగ్ ఛాంబర్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రిసీవింగ్ ఛాంబర్స్. ఓకేనా. ఇంకొక గది ఏంటి? కర్ణికల తర్వాత ఇంకోటి ఏంటి? జఠరికలు. ఏంటండి? జఠరికలు. జఠరికలు ఇంగ్లీష్లో ఏమంటారు? వెంట్రికల్స్ అంటారు. ఎప్పుడు కూడా బ్లడ్ని తీసుకుంటాయి, రిసీవింగ్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా. అంటే రిసీవ్ చేసుకుని ఏం చేస్తాయి? వీటిని పంపింగ్ చేస్తాయి, అంటే పంపిస్తూ ఉంటాయి. పంపిణీ చేసే గదులు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. ఇంకొక లాస్ట్ బిట్, అతిపెద్ద ధమని ఏంటి అంటే బృహద్దమని. మానవ హృదయం గురించి నేను మాట్లాడుతున్నాను. అతిపెద్ద హృదయం అంటే అతిపెద్ద ధమని అంటే బృహద్దమని. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అయోర్టా, AORT, అయోర్టా. లేదా ఇంకో పేరుతో కూడా పిలుస్తారు దాన్ని, జనరల్ నేమ్ ఏంటి? మేజర్ ఆర్టరీ. ఏంటన్నా? మేజర్ ఆర్టరీ. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.